హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసు. ఈ నెల 25 నుండి ఆగస్టు 10వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్ కార్డుల పంపిణీ, సాగునీటి వనరులు, ఎరువుల పంపిణీ పర్యవేక్షణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,95,299 రేషన్ కార్డులు ఉన్నాయని సీఎం వెల్లడించారు. అలాగే గతంలో రేషన్ షాపులు, నిత్యావసర సరుకులపై ప్రజల్లో అంతగా ఆసక్తి ఉండేది కాదని, ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అలాగే వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన వెల్లడించారు. యూరియా నిల్వలకు సంబంధించి ప్రతి ఎరువుల దుకాణం దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్టాక్ వివరాలు ఆన్లైన్ లో నిశిత పరిశీలన చేయాలని అన్నారు. ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజానికి రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా సహా ఇతర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో రైతులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.